ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months, డే 64, మార్చ్ 5th. రెండో భాగంగా దినవృత్తాంతుల గ్రంథం 34వ అధ్యాయము చదువుకుందాం. యోషీయా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రం చేయనారంభించెను. అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునేలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి. బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరచెను. ఆ ప్రకారం అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశముల వారి పట్టణములలోనూ నఫ్తాలి మన్యమునందును చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటను బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణం చేసి ఇశ్రాయేలు దేశం అంతటినున్న సూర్య దేవతా విగ్రహములన్నిటినీ నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుటకైన తరువాత అతడు అజల్య కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మైషేయాను రాజ్యపు దస్తావేజుల మీదనున్న యెహోయాహాజు కుమారుడగు యోవాహజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగుచేయుటకు పంపెను. వారు ప్రధాన యాజకుడైన హిల్కీయా యుద్ధకు వచ్చి ద్వారపాలకులైన లేవీయులు మనష్షే, ఎఫ్రాయిమీల దేశముల యందు ఇశ్రాయేలు వారిలో శేషించిన వారందరి యుద్ధకును యూదా బెన్యామీలందరి యుద్ధ నుండి కూర్చి దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి. వారు దానిని యెహోవా మందిరపు పని మీదనున్న పై విచారణకర్తలకియ్యగా వారు బాగు చేయుటకును యూదా రాజులు పాడు చేసిన ఇండ్లకు దూలములు అమర్చుటకును చెక్కిన రాళ్లను జోడింపు పనికి మ్రాణులను కొనుటకై యెహోవా మందిరమునందున్న పనిచేయ వారికిని శిల్పకారులకును దానినిచ్చిరి. ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. వారి మీది పై విచారణకర్తలు ఎవరనగా మెరారీయులైన లేవీయులగు యాహాతు, ఓబద్యా అనువారును పని నడిపించుటకు ఏర్పరచబడిన కహాతీయులగు జెకర్యా, మెషుల్లాము అనువారును. లేవీలలో వాద్య ప్రవీణులైన వారు వారితో కూడా ఉండిరి. మరియు బరువులు మోయి వారి మీదను ప్రతి విధమైన పని జరిగించే వారి మీదను ఆ లేవీలు పై విచారణకర్తలుగా నియమింపబడిరి. మరియు లేవీలలో లేఖికులను పరిచారకులను ద్వారపాలకులైన వారు ఆయా పనుల మీద నియమింపబడిరి. యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రముల గ్రంథము యాజకులైన హిల్కీయా కనబడెను. అప్పుడు హిల్కీయా యెహోవా మందిరం నందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానును అప్పగించెను. షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దకు తీసుకొని పోయి రాజుతో ఇట్లనెను, నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరం నందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని దాన్ని అప్పగించి ఉన్నారు. మరియు యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము ఇచ్చెనని రాజు ఎదుట మనవి చేసుకొని శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని హిల్కీయాకును షాఫాను కుమారుడైన అహికాముకును మీకా కుమారుడైన అబ్దోనుకును శాస్త్రియగు షాఫానుకును రాజు సేవకుడైన ఆషాయకును ఇలాగున ఆజ్ఞ ఇచ్చెను, మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమై నా కొరకును ఇశ్రాయేలు యూదా వారిలో శేషించున్న వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకయు ఉండిరి కనుక యెహోవా కోపము మన మీదికి అత్యధికముగా వచ్చి ఉంది. అప్పుడు హిల్కీయాయును రాజు నియమించిన వారిని సంగతిని గూర్చి విచారణ చేయుటకై హర్షాహుకు పుట్టిన
తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకర్తయునగు షల్లూం యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్త యొద్దకు పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన ఉపభాగంలో కాపురముండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆలకించుడి. నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమందు వ్రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పించెదను. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపము వేసి తమ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించి ఉన్నారు కనుక నా కోపము ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరింపబడును. నా యుద్ధకు మిమ్మల్ని పంపిన వానికి ఈ వార్త తెలుపుడి. మరియు యెహోవా వద్ద విచారించుడని మిమ్మల్ని పంపిన యూదారాజుకు మీరు ఈ మాట తెలియచెప్పుడి. నీవు ఎవరి మాటలు విని ఉన్నావో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించి తిని. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదువు. ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. వారు రాజునొద్దకు ఈ వర్తమానం తీసుకుని రాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలందరినీ పిలువనప్పించి వారిని సమకూర్చెను. రాజును యూదా వారందరూ యెరూషలేము కాపురస్తులను యాజకులను లేవీలను జనుల పిన్న పెద్దలను అందరూ యెహోవా మందిరమునకు రాగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడేను. పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. మరియు అతడు యెరూషలేమునందున్న వారినందరినీ బెన్యామీలందరినీ అటు నిబంధనకు ఒప్పుకొనజేసెను. కనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. మరియు యెషయా ఇశ్రాయేలుకు చెందిన దేశములన్నిటి నుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి ఇశ్రాయేలు అందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేసెను. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. 35వ అధ్యాయము. మరియు యెషయా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరిచి ఇశ్రాయేలుకందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీలకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. పరిశుద్ధమైన మందసమును మీరేక మీ భుజముల మీద మోయక ఇశ్రాయేలు దేవుడైన దావీదు కుమారునగు సొలొమోను కట్టించిన మందిరములో దాన్ని ఉంచుడి. మీ దేవుడైన యెహోవాకును ఆయన జనులైన ఇశ్రాయేలుకును సేవ జరిగించుడి. ఇశ్రాయేలు రాజైన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పున అతని కుమారుడైన సొలొమోను వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మును సిద్ధపరచుకొనుడి. జనులు ఆయా భాగములకు లేవీలకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాగినట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి. ఆ ప్రకారం పస్కా పశువును వధించి మిమ్మును ప్రతిష్ఠించుకొని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి. మరియు యెషయా తన స్వంత మందలో 30,000 గొర్రెపిల్లలను మేకపిల్లలను 3,000 కోడెలను అక్కడనున్న జనులందరికీ పస్కా పశువులుగా ఇచ్చెను. అతని అధిపతులను జనులకును యాజకులను లేవీలకును మనపూర్వకముగా పశువులు ఇచ్చిరి. యెహోవా మందిరపు అధికారులైన హిల్కీయాయు జెకర్యాయు యెహీయేలును పస్కా పశువులుగా యాజకులకు 2,600 గొర్రెలను 300 కోడెలను ఇచ్చిరి. కొనన్యాయు అతని సహోదరులైన షెమాయాయు నెతనేలు లేవీలలో అధిపతులకు హషబ్యాయు యెహీయేలును యోజాబాదును పస్కా పశువులుగా లేవీలకు 5,000 గొర్రెలను 500 కోడెలను ఇచ్చిరి. ఈ ప్రకారం సేవ జరుగుచుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలములోను లేవీలు తమ వరుసలలోనూ నిలవబడిరి. లేవీలు పస్కా పశువులను వధించి రక్తమును యాజకులకు ఇయ్యగా వారు దాన్ని ప్రోక్షించిరి. లేవీలు పశువులను ఒలువగా మోషే గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశు మాంసమును
యాజకులు తీసుకొనిరి. వారు ఎడ్లను కూడా ఆ ప్రకారముగానే చేసిరి. వారు విధి ప్రకారము పస్కా పశువు మాంసమును నిప్పు మీద కాల్చిరి. కానీ ఇతరమైన ప్రతిష్టార్పణలను కుండలలోనూ బొరుసులలోనూ పెనములోనూ ఉడికించి జనులకందరికీ త్వరగా వడ్డించిరి. తరువాత లేవీయులు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధం చేసిరి. అహరోను సంతతి వారగు యాజకులు దహనబలి పశు మాంసమును క్రొవ్వును రాత్రి వరకు అర్పింపవలసి వచ్చెను. కనుక లేవీయులు తమ కొరకును అహరోను సంతతి వారగు యాజకుల కొరకును సిద్ధపరిచిరి. మరియు ఆసాపు సంతతి వారగు గాయకులను ఆసాపు హేమానులను రాజునకు దీర్ఘదర్శియగు ఎదుగుతూనును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందు ఉండిరి. ద్వారములన్నిటి యొద్దను ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్ళిపోకుండానట్లు వారి సహోదరులకు లేవీయులు వారి కొరకు సిద్ధపరిచిరి. ఈ ప్రకారము రాజైన యెషయా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠం మీద దహనబలులను అర్పించుట చేత ఆ దినమున ఏమీయూ లోపం లేకుండా యెహోవా సేవ జరిగెను. అక్కడ నున్న ఇశ్రాయేలీయులు ఆ కాలమందు పస్కాను పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీయుల పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. యెషయాను యాజకులను లేవీయులను అక్కడున్న యూదా ఇశ్రాయేలు వారందరూ యెరూషలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. యెషయా ఏలుబడి యందు 18వ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగెను. ఇదంతయు అయిన తర్వాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెమీషు మీదికి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదికి బయలుదేరెను. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యూదా రాజా, నీతో నాకేమి? పూర్వం నుండి నాకు శత్రువులగు వారి మీదికే గాని నేడు నీ మీదికి నేను రాలేదు. దేవుడు త్వరచేయమని నాకు ఆజ్ఞాపించాను కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపచేయకుండానట్లు ఆయన జోలికి నువ్వు రావద్దని చెప్పి ఆజ్ఞాపించాను. అయినను యెషయా అతనితో యుద్ధం చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారువేషం ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయందు యుద్ధం చేయవచ్చెను. విలుకాండ్రు రాజైన యెషయా మీద బాణము వేయగా రాజు తన సేవకులను చూచి, నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడ నుండి నన్ను కొనిపోవడని చెప్పాను. కావున అతని సేవకులు రథము మీద నుండి అతన్ని దింపి అతనికున్న వేరు రథము మీద అతన్ని ఉంచి యెరూషలేమునకు అతన్ని తీసుకొని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధులలో ఒక దానియందు పాతిపెట్టబడెను. యూదా యెరూషలేము వారందరూ యెషయా చనిపోయినని ప్రలాపము చేసిరి. యిర్మీయాయు యెషయాను గూర్చి ప్రలాపన వాక్యము చేశాను. గాయకులందరూ తమ ప్రలాప వాక్యములలో అతని గూర్చి పలికిరి. నేటి వరకు యెషయాను గూర్చి ఇశ్రాయేలులో అలాగు చేయుట వాడుక ఆయను. ప్రలాప వాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి. యెషయా చేసిన ఇతర కార్యములన్నిటిని గూర్చియు యెహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చియు అతడు చేసిన సమస్త క్రియలను గూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడి ఉంది. దినవృత్తాంతములు 2వ గ్రంథము 36వ అధ్యాయము, అంటే చివరి అధ్యాయము. అప్పుడు దేశపు జనులు యెషయా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలలు ఏలెను. ఐగుప్తు రాజు యెరూషలేమునకు వచ్చి అతని తొలగించి ఆ దేశమునకు 200 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించి అతనికి యెహోయాకీము అను మారుపేరు పెట్టెను. నెకో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకొని ఐగుప్తునకు తీసుకొని పోయెను. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతను బబులోనునకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించెను. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనునకు తీసుకొని పోయి బబులోనులో ఉన్న తన గుడిలో ఉంచెను. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు హేయ దేవతలను పెట్టుకొనుటను గూర్చియు అతని సకల ప్రవర్తనను గూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజాయెను.
యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలలు 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీను బబులోనునకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరంలోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వెనుకయు తన్ను తాను తగ్గించుకొనుకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకొనెను. అదియు కాక యాజకులలోనూ జనులలోనూ అధిపతులగు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారి మీదికి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరంలోనే వారి యవ్వనులను ఖడ్గం చేత సంహరించెను. అతడు యవ్వనుల ఎందైనను యువతులందైనను ముసలివారి అందైనను నెరసిన వెంట్రుకల గల వారి అందైనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దనేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయెను. అదియు కాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తుగా పాడు చేసిరి. ఖడ్గం చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసుకొని పోయెను. రాజ్యము పారసీకుల వరకు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకును దాసులైరి. యిర్మీయా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరాల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. పారసీకపు దేశపు రాజైన కోరేహు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటను చాటించి ప్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందులే దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.